నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు నిన్న మేము అక్కడికి వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇదంతా గన్నవరం కేసరపల్లి రోడ్డు నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు అంటే అక్కడ రోడ్డు మీదన ఆపేస్తే వెహికల్స్ని పార్కింగ్ దగ్గర అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. వృద్ధులు, యువకులు, యువతులు చాలామంది. ఆ సభా ప్రాంగణం ఇదంతా కూడా మేము ఆ మొత్తం విజువలైజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటిది అనమాట. అంటే దాన్ని ఏదో అంటారు కదా, ఒక దిష్టి తగలడం లాంటిది ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఒక చర్చ ప్రారంభమైపోయింది. ఇప్పుడు హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కులాల వారి విభజించే ప్రయత్నం చేస్తారు, హీరోల వారి విభజించే ప్రయత్నం చేస్తారు, అలాగే పార్టీల వారి విభజించే ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా హిందుత్వ అనేది హిందువులు ఐక్యమైతే చాలా ప్రమాదం. ఎందుకంటే బుర్రున్న హిందువు ప్రపంచంలో 7 నుంచి 800 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ఒక్కొక్క చోట ఈ మూల కాకపోతే ఆ మూల, ఆ మూల కాకపోతే ఈ మూల, టోటల్గా ఎక్కడో చోట పరిపాలిస్తూ వచ్చారు భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజులు. అలాగే 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఫ్రెంచోడా, డచ్చోడా, బ్రిటిషోడా, క్రైస్తవులు. కానీ దాదాపు 1000 సంవత్సరాల నరకం అనుభవించిన చాలా ప్రాంతాల్లో మతం మారారు. ఇప్పుడు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఇట్లాంటివి మారడం ఎందుకు జరిగింది? అట్లాగే కదా ఆఫ్ఘనిస్తాన్. కానీ అయినా ఇంకా హిందువుల ఉనికి గట్టిగానే ఉంది, ప్రపంచంలో టాప్ 3గానే ఉంది. కాబట్టి వీళ్ళుని దెబ్బ కొట్టడం కోసం ఈ మధ్యకాలంలో వేసినటువంటి ఎత్తుగడ ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరత్ర మీడియాలు, సోషల్ మీడియా, వీటి ద్వారా ఒక హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటట్టు, హిందూ అంటే ఏదో తప్పు చేసినోడి కిందన ఇట్లాగా బాగా నెగిటివ్గా చిత్రీకరించేటప్పటికి ఎందుకు వచ్చిన గొడవ మంది అనేటటువంటి రూట్లో ఉన్నటువంటి హిందూ సమాజంలో జరుగుతున్న పరిణామాలు, అది బంగ్లాదేశ్ ఉదంతాల ఇంపాక్ట్ కావచ్చు, వక్ఫ్ ఇంపాక్ట్ కావచ్చు, లేదా హిందూ సంఘాల యొక్క ప్రయత్నం కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మత మార్పిళ్ల వ్యవహారాలు కావచ్చు, క్రమంగా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిందనడానికి సాక్ష్యం డబ్బులు ఖర్చు లేకుండా ఇంతమంది రావడం ఎక్కడన్నా చూసాము. సాధారణ పవన్ కళ్యాణ్కి అభిమానులు వస్తారు, ఆయన సినిమా యాక్టర్ కాబట్టి, లేదా జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబుకి వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, పార్టీ కాబట్టి. ఇక్కడ అది కాదు. విశ్వ హిందూ పరిషత్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు. అంటే ఓట్లు వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు సహజంగా సమాజంలో ఒక వ్యవస్థ ఏకీకృతం అవుతుందంటే భయం వస్తుంది. అది కూడా చాలా పవర్ఫుల్గా తయారవుతుందంటే భయం వస్తుంది. ఎస్పెషల్లీ ముందు రాజకీయ పార్టీలు భయపడతాయి. రాజకీయ పార్టీలు తమ భయపడ్డ విషయాన్ని బయటికి చెప్పవు, దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి వర్గ చీలికలు తెస్తాయి. విభజించి పాలించిన బ్రిటిష్ సూత్రం మనకు బాగా పనిచేసింది అట్లాగే. కాబట్టి అలర్ట్గా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా. దేని గురించైనా సరే మాట్లాడుకునేటప్పుడు హిందుత్వాన్ని గురించి వ్యతిరేకించినప్పుడు మాత్రమే మనం వ్యతిరేకిద్దాం. మిగతా అంశాల్లో హిందుత్వం జొప్పించద్దు, జోడించద్దు. హిందుత్వ అంశాల విషయంలో ఒక దేవుడి గురించి తప్పుగా సినిమా తీశారు, నిలదీద్దాం. ఓ దేవుడి గురించి తప్పుగా మాట్లాడారు, నిలదీద్దాం. అంతేగాని ఏ హీరో ఇష్యూలోనూ, ఏ రాజకీయ నాయకుడి ఇష్యూలోనూ హిందుత్వం జొప్పించద్దు. అలాగే ఒక గుడికి తప్పు చేశారు, నిలదీద్దాం. అలాగే ఒక పర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు, మాట్లాడదాం. అలాంటిది చర్చ జరిపితే కరెక్ట్గా అవతల తప్పు చేసేవాడికి భయం వస్తుంది. అంతేగాని మనం దాన్ని డైవర్ట్ చేయకూడదు అనేటటువంటి ప్రతి హిందువులో ఉండాల్సినటువంటి చైతన్యం.